మోహన్ బాబు ఫ్యామిలీ ఇంటర్నల్ ఫైట్ తో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలకు దిగారు. మోహన్ బాబు, విష్ణు గన్ లైసెన్స్ లని సీజ్ చేయాలని సిఫార్సు చేశారు రాచకొండ పోలీసులు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్స్పెక్టర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, మంచు కుటుంబంలో జరిగిన వివాదం మొత్తం కూడా ఇప్పుడు మొత్తంగా బహిరంగ అయిపోయింది చెప్పొచ్చు. అయితే ఈ వివాదం సంబంధించి ఇంటి లోపల జరగాల్సిన ఈ వ్యవహారం మొత్తం కూడా రోడ్డుపైకి వచ్చేసింది. రోడ్డుపైన రచ్చ జరుగుతుంది. మొత్తంగా చూస్తే మంచు మనోజ్ పైన అటు జరిగిన దాడి సంబంధించి ఆదివారం రోజున 11 గంటల సమయంలో ఎన్టీవీ ఎక్స్లుగా బ్రేక్ చేసిన తర్వాత మంచు ఏదైతే మోహన్ బాబు సంబంధించిన మనుషులు కొంతమంది డైరెక్ట్గా ఎన్టీవీకి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. అలాంటి సంఘటన జరగలేదు, కానీ మీరు అనాచే వార్తలు మీరు వేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు మనం డైరెక్ట్గా బెదిరించడం జరిగింది. కానీ ఆ తర్వాత చూస్తే మనోజ్ నేరుగా పోలీసుల వద్దకు వెళ్ళి అతను ఫిర్యాదు చేయడము, తర్వాత వ్యవహారం మొత్తం వెలుగులోకి రావడము, ఆ తర్వాత సంబంధించి చూసినట్లయితే చాలా విషయాలు కూడా మొత్తంగా ఈ 3 రోజుల వ్యవహారంలో చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే అసలు ఏం జరిగిందనే విషయం కూడా మోహన్ బాబు కూడా కొద్దిసేపు క్రితం ఒక ఆడియో రిలీజ్ చేశారు. అంతకంటే ముందు కూడా ఒక వీడియోలు కూడా ఏదైతే లోపల జరుగుతున్న తతంగం సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది. ఈ 3 రోజుల వ్యవహారంలో ముందస్తుగా మనోజ్ ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో ముందస్తుగా తనపై దాడి జరిగింది. 10 మంది వ్యక్తులు తనపై వచ్చి దాడి చేశారు. ఆ దాడి సందర్భంగా తన గాయాలయ్యాయి. దీనిపైన తనపై ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డైరెక్ట్గా మనోజ్ అటు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అదే సమయంలో మోహన్ బాబు కూడా తన ఇంట్లో కొంత గొడవ జరిగింది, తనకు రక్షణ కల్పించారని చెప్పి కూడా డైరెక్ట్గా 100 ఫోన్ చేసి మోహన్ బాబు కూడా ఆదివారం రోజున ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ తర్వాత తిరిగి మరుసటి రోజు ఏదైతే మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడి జరిగింది, తనపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ విషయంలో కిరణ్ విజయ్ అనే వ్యక్తుల పాత్ర ఉంది. తన ఇంట్లో ఉన్న సీసీ కెమెరా మొత్తం ఫుటేజ్ మాయమైపోయింది. దానికి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా చూడాలి. దీని వెనకాల కొంతమంది అంటే తన అన్నను ఉద్దేశించి అటు ఆ మేరకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును చేసిన వెంటనే ఏకంగా మోహన్ బాబు ఒక ఫిర్యాదుని రాచకొండ సిపితో పాటు అటు డీజీపీకి పంపించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే తన ఇంట్లో రక్షణ లేకుండా పోయింది, తనపై మనోజ్ దాడి చేశాడు, మనోజ్ భార్య అయిన మౌనిక దాడి చేసింది, తనకు రక్షణ లేకుండా పోయింది, తన ఇంట్లో వస్తువులకు రక్షణ లేకుండా పోయింది, తనపై దాడి చేస్తున్నారు, నాకు రక్షణ కల్పించని చెప్పి కూడా పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. అయితే ఈ 2 ఫిర్యాదులపైన పోలీసులు కేసు నమోదు చేసి మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదులో మౌనిక, మనోజ్లను అక్యూజ్ చేయడం జరిగింది. అటు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో విజయ్ తర్వాత కిరణ్ వీళ్ళిద్దరిగా అక్యూజ్ చేయడం జరిగింది. అయితే దీనిపైన పోలీసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇవాళ ఉదయం మనోజ్ నేరుగా పోలీసులను కలిసేందుకు బయటికి రావడం జరిగింది. అయితే మనోజ్ కొద్దిసేపు కింద 4 గంటల ప్రాంతంలో నేరుగా ఇంటెలిజెన్స్ చీఫ్తో కలవడం జరిగింది. ఆ తర్వాత లాండ్ ఆర్డర్ డీజీగా ఉన్న అడిషనల్ డీజీగా ఉన్న మహేష్ బాబుతో దాదాపు గంట పాటు బయటికి వచ్చిన తర్వాత తిరిగి జల్పల్లిలోని ఇంటికి రావడం జరిగింది. అయితే ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళే జరుగుతున్న తరుణంలో లోపలికి రాకుండా అక్కడ మొత్తంగా బౌన్సర్లు అడ్డుకోవడంతో మనోజ్ నేరుగా గేట్లను తోసి లోపలికి వెళ్ళడంతో గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేరుగా మోహన్ బాబు బయటికి వచ్చి అక్కడ మీడియా ప్రతినిధులు వాళ్ళ దగ్గర మైకులు తీసుకొని వాళ్ళపైన దాడి చేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ తరుణంలో మనోజ్ చొక్కా చింపేసి అతనిపై దాడి చేశారు. తర్వాత నేరుగా మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి చూసినట్టయితే మోహన్ బాబు 11 నిమిషాలు ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో చాలా విషయాలుగా స్పష్టంగా చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మనోజ్ సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా అందులో చెప్పడం జరిగింది. అయితే అల్లారు ముద్దుగా పెంచాను, చదువు కోసం కలెక్షన్ లోపల ఖర్చు పెట్టాను, యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేశాం, యూనివర్సిటీ ఎలాంటి స్వార్థం లేకుండా నడిపిస్తున్నాం, యూనివర్సిటీలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఆ ఇష్యూస్ని మీరు పట్టించుకొని నువ్వు మొత్తంగా సాగదీస్తున్నావు, అంతేకాకుండా నువ్వు నీ భార్య మాటలు పట్టుకొని మాపై దాడి చేస్తున్నావు, ఇంట్లో వాళ్ళపైన దాడి చేస్తున్నావు, పని మనుషుల మీద దాడి చేస్తున్నావు, చావబతుకుల మధ్య కొట్టే విధంగా దాడి చేస్తున్నావు, ఇది పూర్తిగా తప్పు. అంతేకాకుండా అక్కడ కొంతమంది నా వ్యక్తులపైన దాడి చేస్తే వాళ్ళు చావబతుకులో ఉన్నారు. అయితే ఈ వ్యవహారాలని చూస్తుంటే నా భార్య అయిన అంటే మోహన్ బాబు భార్య ప్రస్తుతానికి హాస్పిటల్ చేరిందని చెప్పడం జరిగింది. అయితే నీ భార్య మాటలు పట్టుకొని ఇంట్లో హంగామా సృష్టిస్తున్నావు, పనిమాలను కొడుతున్నావు, నీకు ఇక్కడ హక్కు లేదు, ఈ ఇల్లు మొత్తం కూడా నా కష్టాజీతం, నేను సంపాదించుకున్నది, ఈ ఇంట్లో చిల్లి గవ్వగుడు నీకు ఇచ్చే ప్రసక్తి లేదు, ముగ్గురు అంటే విష్ణు కావచ్చు, మనోజ్ కావచ్చు, లక్ష్మీప్రసన్న కావచ్చు, మీ ముగ్గురికి ఆస్తులు ఇవ్వాలా లేదా అన్న విషయం కూడా నా సొంత నిర్ణయం,
అంతేగాని ఆస్తుల కోసం మీరు కొట్లాడాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు చిల్లిగా ఇప్పుడు సంపాదించుకోలేదు, ఈ ఇంట్లోకి నీకు రావాల్సిన అవసరం లేదు, ఈ ఇల్లు నాది పూర్తిగా కష్టాజీతం, ఈ ఇంట్లో నిన్ను అడుగుపెట్టనేవు, ప్రస్తుతానికి ఈ ఇంట్లో నీ కూతురు నా దగ్గర ఉండిపోయింది, 7 నెలల పాప నీ కూతురు నా దగ్గర ఉంది, ఆ పాపను నేరుగా 2 రోజుల తర్వాత పోలీసులకు అప్పగిస్తాను, అప్పుడు నువ్వు వెళ్ళి తీసుకెళ్ళు, ఇప్పుడు ఒకవేళ వచ్చి నీ కూతురిని తీసుకెళ్ళు, కానీ ఇంట్లో మాత్రం నేను ఉండనివ్వని చెప్పి అటు మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశారు. అంతేకాకుండా నువ్వు పూర్తిగా తాగుతున్నావు, తాగి చెడిపోతున్నావు, నీ భార్య మాటలు వినేసి పూర్తిగా ఆందోళన చేస్తున్నావు, నీ భార్య మాటలు విని ఇంట్లో పని వాళ్ళని కొడుతున్నావు, చావు దెబ్బలు కొడుతున్నావు, అంతేకాకుండా ఇష్టమట్టే వ్యవహరిస్తున్నావు, ప్రతిరోజు నీ అన్నని చంపేస్తాను అంటున్నావు, నాపై ఎదురు తిరుగుతున్నావు, నాపై ఘర్షణ తిరుగుతున్నావు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, నువ్వు మొత్తంగా చెడిపోయావు, నీ భార్య మాటలు పట్టుకొని చెడిపోయావు అని చెప్పి కూడా మోహన్ బాబు ఆడియోలో తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే మొత్తం వ్యవహారం చూసినట్లయితే దీంట్లో మోహన్ బాబు మంచు మధ్య జరిగిన చిన్న ఘర్షణ వ్యవహారం పూర్తిగా చూసినట్లయితే మొత్తగా రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో అటు పోలీసులు కేసు నమోదు చేస్తారు, మరోవైపు అటు విష్ణు దగ్గర తర్వాత మోహన్ బాబు దగ్గర ఉన్న గన్స్ను కూడా సీజ్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రోజా. అమ్మాయి